హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఈ షట్లలో పక్కనే ఉండే లేట్ చేయకపోతే, ఎందుకంటే ఎక్కువ అరిపేయకూడదు ఈ టైంలో పక్కనే ఉన్నప్పుడు. అందుకే ఇక్కడ వేసిన కదా పాది ముందర కనిపిస్తుంది కదా ఫ్రంట్ సైడ్. ఇక్కడ నుంచి అక్కడ లోపల షట్లలో వరకు వేసిన పక్క ఆ సైడ్ నుంచి వస్తుందని తెలిసిపోయా నాకు. కానీ ఆల్రెడీ ఒక ఫీమేల్ మైల్ లేచిపోయింది, మేల్ మాత్రం ఉండే ఇట్లకల్లా వచ్చింది అది ఈ సైడ్ నుంచి. ఆ, ఇవి ఏం ఎక్కువ అరిపిలే నేను. ఫస్ట్ ఫీమేల్ అర్పించిన తర్వాత ఆటోమేటిక్ అవతల పక్క జవాబు ఇచ్చా. ఇంకా ఎక్కువసేపు పెట్టలే, ఇంకా కొట్లాడేది పెట్టినా, ఇంకా ఫైటింగ్ సౌండ్ పెట్టినా. ఇంకా ఫైటింగ్ సౌండ్ పెడితేనే జస్ట్ ఒక నిమిషంలో పడిపోయింది అంతే. ఎక్కువసేపు అరిపిలే. ఇంకా ఫీమేల్ అంటే పడలేదు. ఫీమేల్ చాలాసేపు వెయిట్ చేస్తే బాగానే, ఫీమేల్ రాలేదు. ఇంకా రాకపోయి ఇంకా దీన్ని ఒకటి పట్టుకుంటే బాగానే వెయిట్ చేస్తే రాకపోయి, వేస్ట్ అయిపోయి. అది అట్లా ఇంకా ఫీమేల్ పడుకున్నప్పుడు ఒక 10-15 రోజులు ఇడిచి మళ్ళీ అదే చోటుకి వచ్చి పాది చేస్తే అప్పుడు సరళ వస్తుంది. ఎందుకంటే కొంచెం మర్చిపోతుంది కదా. నాకు తెలిసి ఇది పడేది అది చూసింటుంది, చూసినప్పుడు ఇంకా వెనక్కిపోయి ఉంటుంది అంతే. ఇది సైలెంట్ వచ్చేసా ఫస్ట్, ఒకటేసారి జవాబు ఇచ్చా అంతే. అప్పుడే సైలెంట్ వచ్చి సౌండ్ వస్తుంది. ఇంకా పటపట అని సౌండ్ వచ్చినా తెలిసిపోయి పడిందని. అంటే పక్కనే కూర్చోండి, దూరం కూర్చోలే. నేను ఎప్పుడు ఇట్లా ఒడ్డు పెట్టినప్పుడు చాలా లాంగ్ పోను, ఎందుకంటే బ్లూటూత్ కనెక్ట్ పెడతా కదా మైక్కి. అందువల్ల చాలా లాంగ్ పోను, పక్కనే ఉంటా. పక్కనే ఉండి పక్కనే అరిపిస్తా, ఎక్కువ లేట్ చేయను నేను. ఇంకా దూరము మనము మొబైల్ పెట్టి పోతే లాంగ్ పోతే ఎట్లాగో తెలుస్తుంది మనకి పడిందా లేదా అని. ఇప్పుడు అన్నీ జవాబు ఇచ్చుకుంటా రావు, కొన్ని మాత్రం జవాబు ఇస్తాయి, మిగతావి సైలెంట్గా వచ్చి పడిపోతాయి అంతే. అప్పుడు అలాంటి టైంలో ఏమన్నా ముంగిసి ఏమన్నా కుక్క ఇక్క వచ్చి పట్టుకొని తినేస్తాయి. అందుకే ఎక్కువ లేట్ చేయకూడదు, పక్కనే ఉండి పడితే ఈజీగా అవుతుంది. ఫస్ట్కి లేకుండా కడ్డిపాది నేను చిన్న పాతితో ఆడుతుంటే, ఇప్పుడు కడ్డిపాతితో ఆడుతుందా. ఎందుకంటే కట్టపాతి అన్నీ తెలుసుకున్నాయి అప్పుడే, ఆల్రెడీ తెలిసిపోయింది అవి ఇట్లాగే. కట్టపాతి ఆడబెట్టినా కూడా కుర్కుర్ అనేది లేచిపోయేది అట్లా చేస్తాయి. ఇక్కడ వేసిన కదా కడ్డిపాది ఇది.